ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎవర్ అని. అంటే అసలు ఎప్పటికీ లేని దానికన్నా కాస్త ఆలస్యమైనా పర్వాలేదని. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న సీరియస్గా ఇచ్చిన అల్టిమేటం వార్నింగ్ కొంత ఆలస్యమైన అంటే కార్యకర్తల దృష్టిలో, ఎందుకంటే మనం ఇందాక మాట్లాడినట్టు ప్రయారిటీల విషయంలో వెళ్తున్నారు ముఖ్యమంత్రి, కానీ మూడు పార్టీల కార్యకర్తలు కూడా అయ్యో ఇంత మనం బాధపడ్డామే ప్రతిపక్షం ఉన్నప్పుడు మనకి ఇంకా న్యాయం జరగట్లేదు అనుకున్నారు కదా, వాళ్ళకి కొంత సాంత్వన చేకూర్చే విధంగానే అనిపించిందా? యా మార్నింగ్ రిషి గారు, మీకు అలానే మార్నింగ్ పెద్ద రంగంరావు గారికి, సోదరుడు సాహిబ్ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఇక్కడ ఒక్కటే తెలుసుకోవాలండి, ఇప్పుడు మనం మా నాయకుడు మాకు ఏమి అనాలి దాన్ని, ధైర్యం ఇచ్చాడు అనే దానికంటే కూడా ఒక రాజకీయ నాయకుడికి పద్దాక మాట్లాడే భాష చోర్ చోర్ అంటాడు కదా, ఒక దొంగకి ఉండేటటువంటి వ్యత్యాసం అది. ఓకే, రాజకీయ నాయకుడు రాజకీయంగానే ఆలోచిస్తాడు. రాజకీయం నథింగ్ బట్ సేవ కదండి, ప్రజలకు సేవ చేద్దామని కదా, ప్రాంతానికి, మనం పుట్టిన ప్రాంతానికి, లేదంటే మనం ఉన్నటువంటి రాష్ట్రానికో, మనం ఉన్నటువంటి దేశానికో, తద్వారా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, మనకు సంబంధించిన ప్రజలకి సేవే కదా రాజకీయం అంటే. సేవా దృక్పథమే కదా రాజకీయం అనేది. కానీ దొంగవాడుతనం ఏంటి, దొంగ ఉండే లక్షణాలు ఏంటి, దొంగకుంటాయి. దొంగతనం ఎంతసేపు కూడా ఎవరు దోసుకోవాలి, ఎట్లా దోసుకోవాలి, ఎవరిని లేదంటే హాని చేయాలి, ఇదే ఆలోచన ఉంటది. కానీ రాజకీయ నాయకుడికి ఏముంటది, ఏం మంచి చేద్దామని ఆలోచన ఉంటది. వ్యక్తికి నాకు సంబంధించినట్టు కానీ, ఎవరైనా అవసరమైనట్టు కానీ ఏమి మంచి చేద్దాం, ఎట్లా అతనికి మంచి చేద్దాం ఉంటుంది. దొంగవాడికి ఏమైనా ఎదుటి వాడికి హాని, ఏ రకంగా హాని చేయాలి అనేదే ఉంటుంది. ఆ రెండు లక్షణాలు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే పూర్తి పొలిటీషియన్ ఆయన. రాజకీయ నాయకుడికి ఒక రకంగా చెప్పాలంటే మీనింగ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలి ఖచ్చితంగా మనం. ఇట్స్ డిక్షనరీ మీనింగ్. యా, ఎట్ ద సేమ్ టైం సరిపనే మనకి గతంలో ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆయనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఒక దొంగకు పర్యాయ పదం లేదంటే మీనింగ్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఎవరిని చూపిస్తారు వాళ్ళ రాజకీయ దొంగ ఎవరంటే క్లియర్ గా చూపిస్తారు. దాంట్లో మనం దాని గురించి పెద్ద ఎస్టేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంత వ్యత్యాసం ఉంది ఇద్దరికి. అలాంటప్పుడు మేము దాని గురించి పెద్దగా ఆలోచించం. ఎందుకంటే అసలు మీరు గమనించండి, ఏ రాజకీయ పార్టీకి అయినా సరే సొంతంగా ఏ పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు అతని పేరుతోనే అతని కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక పేపరు, ఒక టీవీ, పెద్ద ఎత్తున, ఏదో యూట్యూబ్లు కాదు కదా, యూట్యూబ్లు కాదు, చిన్న చిన్న కాదు, ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద పేపరు, ఒక పెద్ద ఛానల్ పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ దేశంలో ఏది ఉన్నాయండి? ఫస్ట్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇంకెక్కడైనా ఉంటే ఏదైనా అనుబంధంగా ఉండుంటాయి, లేదా నాకు తెలిసి నమస్తే తెలంగాణ ఏ ఉన్నాయి, అవి కూడా పార్టీ బేస్డ్ గా పెట్టారు అవి. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అంటే ముందు ఆలోచన వెళ్ళదు ఎప్పుడు కూడా. ఎదుటివాడి మీద మనం ఏ రకంగా బురద జల్లాలి, ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి. ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనకున్నది ఏంటది, మీడియానే కదా. ఆ మీడియా సరిపోవాలి అన్నట్టుగా గతంలో మళ్ళీ ఎన్ని యూట్యూబ్లు, ఎంతమంది యూట్యూబ్లు కొనుక్కున్నాడో, ఎన్ని వేల కోట్లు ప్రజలది గవర్నమెంట్ సొమ్ము వాళ్ళకు దోషపెట్టాడో మనకు తెలుసు. అవన్నీ కూడా ఇవాళ విచారణలో ఉన్నాయి, అన్ని కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా. అంటే దౌర్భాగ్యం చూడండి. అసలు ఒక రాజకీయ నాయకుడిగా వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఆయన టైం అయిపోయిన తర్వాత ఇవాళ అతని పరిపాలన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే ఎవరు చోరండి, ఎవరు చోరీ, ఎవరు దొంగ? ఈయన నోట్లోంచి అలా క్రెడిట్ చోరీ ఏంటి? ఆ ప్రభుత్వం అనేది అసలు కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఎవ్రీ 5 years కి ప్రజలు తీర్పు కోరుతాం, ఎవ్రీ 5 years కి ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళం మళ్ళా ప్రజలు మెచ్చితే మళ్ళా కంటిన్యూ అవుతాము, లేకపోతే మారుతుంది. కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూ వెళ్తుంటది. దాంట్లో పనులు కంటిన్యూగా ఉంటాయి, బడ్జెట్ కంటిన్యూ ఉంటున్నాయి, పనులు జరిగే ఏదైనా ఒక గతంలో ఇద్దరు ఒక కాంట్రాక్టర్ ఉంటే ఒక రోడ్ వేస్తూ ఉంటే అది కంటిన్యూ ఉంటుంది. 4 ఏళ్ళు పట్టాలా, 5 ఏళ్ళు పట్టాలా, లేదంటే లాస్ట్ లో వస్తే ఇంకో 2 ఏళ్ళు అయితే కంటిన్యూ అవుతుంటది. దానికి శంకుస్థాపనకు ఒకళ్ళు వేస్తే ప్రారంభోత్సవానికి ఒక శిలాఫలకం చూసిన సందర్భాలు మనం కోకోవాలి కదా. అసలు క్రెడిట్ స్టోరీ ఏంటి అంటే పదాలు చూడండి. అసలు కాదు, ఇప్పుడు రాజధాని లేని రాష్ట్ర ప్రజలకి ఆ అమరావతి పోని పూర్తి చేసి ఆ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది ఉండదు. ఆలోచన డిఫరెంట్ ఋషి గారు, అసలు ఆలోచన ఉండదు కదా. మా ఆలోచన ఏంటంటే చోరీ, దొంగతనం ఇంటి మీద నడుస్తుంది. ఎప్పుడైనా చూడండి కొత్త పదాలు గతంలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ లాండరింగ్,
క్విడ్ ప్రోకో, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఇవన్నీ ఈ పదాలు ఎప్పుడు తెలుసు అసలు? అంతకుముందు ఎక్కడ మనం విన్నామా? క్విడ్ ప్రోకో అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా క్విడ్ ప్రోకో అంటే వెంటనే ఇదే చెప్తారు. నేను అంటుంది అదే, ఈ పదాలన్నీ ఎప్పుడు వచ్చినాయి? 2004 తర్వాతే కదా మనకన్నీ కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త ఎన్ని కూడా. అంటే అసలు వీళ్ళ ఆలోచన కానీ వీళ్ళు చేసేది కానీ ఎంత చెప్పిన అదే ఆ చోరుకు సంబంధించింది తప్పితే రెండోదిలే. అందుకని ఇవాళ అయ్యే పదాలు వస్తుంటాయి వీళ్ళ నోట్లో నుంచి. అందుకని వాళ్ళ గురించి మనం ప్రజలు కూడా వాళ్ళ అర్థమైంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లా. ఎక్కడ చేశారు, ఏం చేశారు అసలు? వీళ్ళ పరిపాలనలో ఆ బటన్ నొక్కేననే ఒక పదం తప్పితే రిమైనింగ్ టైం అంతా వీళ్ళు చేసింది ఏంటండి? ఇవే కదా, ఇల్లిసిట్ లిక్కర్ దొంగ పాలసీ